మేడం యాప్ లోన్ తీసుకొని చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. ఏజెంట్స్ వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ లోన్ యాప్స్ ద్వారా వచ్చే ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి జెన్యూన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండదండి. ఈ లోన్ యాప్స్లో వీళ్ళు లోన్ తీసుకునేటప్పుడు యాక్సెస్ అన్నిటికీ ఇచ్చుకుంటూ వెళ్తుంటారు, ఎలో యాక్సెస్ కొట్టుకుంటూ వెళ్తారు. దాని ద్వారా ఫర్దర్గా ఏమవుతుందంటే వాళ్ళు కాంటాక్ట్స్ యాక్సెస్ చేసి వాళ్ళ బంధువులకి అందరికీ ఫోన్ చేసి పరువు తీయడం, లేకపోతే ఇట్లా గలాటా చేయడం, వీళ్ళ గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయడం. వాళ్ళు ఏంటంటే మెంటల్లీ చాలా టార్గెట్ చేస్తున్నారు. అది ఎమోషనల్ అయి చెప్పి చాలామంది సూసైడల్ థాట్స్ పెట్టుకోవడం, సూసైడ్ వరకు వెళ్ళడం ఇలాంటివి చేస్తుంటారు. అంత దాకా వెళ్ళకండి. ఎందుకంటే లీగల్ యాక్షన్ దీనికి ఉంది. మనం లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. లోన్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు లోన్ రికవరీ చేసుకోవాలి, కానీ మిమ్మల్ని మెంటల్గా హెరాస్ చేసే రైట్ అయితే ఏ ఏజెంట్కి, ఏ బ్యాంకుకి, ఏ లోన్ యాప్కి లేదు. సో మీరు దానికి సంబంధించి హెరాస్మెంట్కి సంబంధించి అయితే 100% కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. మీరు దానికోసం మీరు సూసైడల్ థాట్స్ కానీ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ థాట్స్ అయితే పెట్టుకోవద్దండి.